మేషరాశి. మేషరాశి వారికి అవసరాలకు కావలసిన ధనము అతి కష్టంలో సర్దుబాటు అవుతుంది. ఎవరిని తక్కువగా చేసి మాట్లాడడం మీకు తగదు. మీ పొరపాటు సర్దిద్దుకోవడం మీకే ఉత్తమ లక్షణంగా భావించండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, బదిలీ ఉత్తర్వులు బాగా అందుతాయి. నిరుద్యోగులు ఆశాభావంతో యత్నాలు సాధించాలి. అనుకున్నది సాధించే వరకు శ్రమిస్తే కనుక తప్పకుండా మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. నిలిపివేసినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు భిన్నంగా ఉంటాయి. గురు శుక్రవారాల్లో మీపై శకునాలు, ఇతరుల యొక్క వాక్ ప్రభావాలు మీపై అధికంగా పడతాయి. కాబట్టి వాటిని ఎక్కువగా పట్టించుకోకుండా భగవదారాధన చేస్తూ భగవంతుడిపైన విశ్వాసం ఉంచు మీ యొక్క మనస్థైర్యంతో ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మీ ప్రయత్నాలు విజయాలు సాధిస్తారు. నూతన పెట్టుబడుల దిశగా వ్యాపారస్తులు ఆలోచన చేస్తారు. సొంత వ్యాపారాలు మీకు శ్రేయస్కరమని గమనించుకోవాలి. సన్నిహితులకు ఇచ్చినటువంటి యొక్క మాటలు నిలబెట్టుకుంటారు. ముఖ్యంగా విద్యార్థులకు దూకుడు తగదు అని గమనించుకోవాలి. ప్రియతమల గురించి ఆందోళన చెందేటువంటి ఆస్కారం బాగా ఉంటుంది. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. మిత సంభాషణ అన్ని విధాలా మీకు క్షేమదాయకము. మిమ్మల్ని తప్పుదారి పట్టించేందుకు కొంతమంది మిత్రులు ప్రయత్నిస్తారు. దానివల్ల మీరు అనుకున్నది సాధించలేకపోతారు. వ్యవహార ఒప్పందాలు మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. శనివారం నాడు పనులు మాత్రం ముక్కుబడిగా పూర్తి చేస్తారు. మీ శ్రీవారు లేదా శ్రీమతి సలహా పాటించడము మీకు ఎంతో శ్రేయస్కరము. ఇక గొడవలకు, వాగ్వాదాలకు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉంటే మీకే మంచిది. వ్యవహార ఒప్పందాల్లో చాలా మెలకువ వహించండి. ఎక్కడ కూడా షూరిటీ సంతకాలు పెట్టడానికి వెళ్ళవద్దు. రాబోయే అవసరాలకు ముందుగానే ధనం సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. గృహ నిర్మాణ ప్లాన్కు చక్కని ఆమోదం కూడా లభిస్తుంది. రుణాలు కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులు అదేవిధంగా సహోద్యోగుల యొక్క ప్రశంసలు బాగా లభిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం బాగా అందుతుంది. ఉపాధి పథకాలు, వ్యాపారంలో అనుభవాన్ని చక్కగా గడిస్తారు. కోర్టు వ్యాజ్యాలు మాత్రం విచారణకు వస్తాయి. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించిన వారితోటి శనివారం రోజున విశేషమైనటువంటి దుర్వార్తమైనటువంటి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి. ఈ వారం కొత్త ఆలోచనలు, పథకాలతో ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణకు ఇది అనుకూలమైనటువంటి కాలము. ఇక షాపుల మార్పులకు ముహూర్తం కూడా చక్కగా నిశ్చయించుకుంటారు. ఇతరులకు బాధ్యతలు అప్పగించి ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటారు. కాబట్టి ఇతరులకు ఎవరికి బాధ్యతలు అప్పచెప్పకండి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ అదేవిధంగా రెన్యువల్ వ్యవహారంలో ఒత్తిడి చికాకులు బాగా అధికమవుతాయి. పెద్ద మొత్తం నగదుతో ప్రయాణం మీకు తగదు. ఆప్తుల యొక్క బదిలీ నిరుత్సాహం కలిగిస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రశంసలు చక్కగా పొందుతారు. ఉద్యోగస్తులకు అదేవిధంగా యూనియన్ వ్యవహారాల నుంచి విముక్తి లభించి పదోన్నతి కూడా లభించేటువంటి ఆస్కారం ఉంటుంది. స్థానచలన యత్నాలు కూడా ప్రయత్నిస్తారు. దానివల్ల ఫలితాలు కూడా ప్రమాణంగా లభిస్తాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా ఒక చక్కని అవకాశం వచ్చి మంచి ఉద్యోగాల ప్రాప్తి కూడా లభించే అవకాశం ఉంది. దైవ సేవా సంస్థలకు సహాయ సహకారాలు కూడా అందిస్తారు. ఇక ఎవరైతే కనుక CA చార్టెడ్ అకౌంట్ వైపు అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్ రంగంలో వైపు కంప్యూటర్ రంగాల్లో ఉన్నారో వాళ్ళకి చక్కని పురోభివృద్ధి కానవస్తుంది. విదేశ ప్రయత్నాలు ముఖ్యంగా IT రంగాల వారికి కలిసి వస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శనకు ప్రయత్నాలు సాగిస్తారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యవహారాలు, కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా వ్యయాలు రూపొందించుకుంటారు. ఎవరిని నొప్పించకుండా మెలగాలి అని మీరు ఆలోచించుకోవాలి. అంటే నొప్పించక తానవ్వక తప్పించక తిరుగువాడి నేర్పుడి సుమతి అనే విధంగా మీరు వ్యవహరించినట్లయితే అందరి చేత ప్రశంసలు పొందుతారు. ఒక సమాచారం మిమ్మల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. బంధువుల రాక మీకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. అది కాకుండా చక్కని ముహూర్తాలు, వేడుకలకు నిశ్చయించుకుంటారు. అలాంటి ముహూర్తాలు, వేడుకలకు కూడా ప్రయాణం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక వివాహం కానిటువంటి వారికి వివాహానికి సంబంధించి ఒక చక్కని శుభవార్తలు కూడా వింటారు. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణ విషయమై ఒక మంచి నిర్ణయానికి వస్తారు. స్త్రీల యొక్క ప్రతిభకు అవకాశం కలిసి వస్తుంది. వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి, పరిచయాలు బలపడతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి చూసినట్లయితే కనుక నూతన వెంచర్లు ఏమంతా సంతృప్తినివ్వవు. భూమిపైన పెట్టేటువంటి పెట్టుబడులు ఎంతో నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతలు ఆశించినటువంటి మార్పులు తథ్యంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఇంటర్ నుంచి నిరుత్సాహం కలిగిస్తాయి. నిరుత్సాహం పడకండి. తప్పకుండా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళండి. శ్రీ సరస్వతి అమ్మవారి యొక్క పాదబుద్ధుల స్మరణ చేత ఉద్యోగస్తులు చక్కని శుభవార్త వినేటువంటి ఆస్కారం ఉంటుంది. పనుల యొక్క సానుకూలతకు బాగా శ్రమించాలి. పెద్దల గురించి మాత్రం, పెద్దల ఆరోగ్య విషయంలో మాత్రం మనస్సు ఆందోళన చెందేటువంటి ఆస్కారం ఉంటుంది. పెద్ద ఆరోగ్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. సింహరాశి. సింహరాశి వారికి వ్యాపారంలో అదేవిధంగా రాజకీయాల్లో స్వల్ప ఆటుపోట్లు, నష్టాలు తప్పవు. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనేటువంటి ఆలోచన బలపడుతుంది. ఒక స్థిరాస్తి విక్రయం లోపల పునః ఆలోచించుకోవడం చాలా అవసరము.
కాంట్రాక్టులు, ఏజెన్సీలు, లీజు గడువు పొడిగింపులకు సంబంధించి ఇది అనుకూలమైనటువంటి సమయము. గృహమార్పు కోసం చేసేటువంటి ప్రయత్నాలు సాగిస్తారు. అవి కష్టమైనటువంటి పనులు కూడా చాలా తేలికగా పూర్తయిపోతాయి. కుటుంబ ఆర్థిక విషయాలపై దృష్టి సారిస్తారు. ధన వ్యయంలో మాత్రం బాగా మితంగా వ్యవహరించండి. ఆది సోమవారాల్లో పెద్దగా ఖర్చు తగిలేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి పాతకాలంలో ఉన్నటువంటి యొక్క రుణాలు తీర్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత చాలా ప్రధానమండి. ఎందుకంటే వేరే పనుల వైపు కాన్సన్ట్రేషన్ చేస్తూ అనుకున్న పని వైపు వదిలేస్తారు. దానివల్ల ఉద్యోగస్తులు బాధలు పడేటువంటి ఆస్కారం ఉంటుంది. నిరుద్యోగులకు కూడా చక్కని సదవకాశం లభిస్తుంది. తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. మార్కెట్ రంగాల వారికి టార్గెట్లను కూడా చక్కగా పూర్తి చేస్తారు. ఏదైతే సేల్స్ రంగంలో ఉన్నటువంటి వారు కూడా టార్గెట్స్ పూర్తి చేస్తారు. అయితే లీడర్లకు, గుమస్తాలకు మాత్రం చికాకులు బాగా అధికమవుతాయి. ఇక రక్షణ రంగానికి సంబంధించిన వారితో ముఖ్యంగా రాజకీయ నాయకులు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. ఇక కన్యా రాశి. కన్యా రాశి వారు చూసినట్లయితే కనుక ముఖ్యంగా వ్యాపారంలో లాభాలు లేకున్నా నష్టాలను మాత్రం అధిగమిస్తారు. ఈ యొక్క మాట తీరుతోటి ఎంతటి కష్టాలైనా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఉమ్మడి వెంచర్లు, భాగస్వామిక వ్యాపారాలపై ఆలోచనలు చక్కగా ఉంటాయి. ఆరోగ్యంగా క్రమంగా మెరుగుపడుతుంది. స్త్రీలకు పనివారితోటి చికాకులు బాగా అధికమవుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల యొక్క మార్పు సంతృప్తినిస్తుంది. అధికారులు ధన ప్రలోభాలకు మాత్రం దూరంగా ఉండాలని గమనించుకోవాలి. ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. మీ అంచనాలు ఊహలు పరుస్తాయి. మంగళ బుధవారాల్లో అవగాహన లేని విషయాలకు మాత్రం దూరంగా ఉంటే వ్యాపారస్తులకు చాలా మంచిది. మీ సాయం పొందిన వారే మీకు వేలెత్తి చూపేటువంటి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి, ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే చెక్కులు చెల్లక మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు. దంపతుల మధ్యన బంధువుల ప్రస్తావన వస్తుంది. వాహన చోదకులు మాత్రం చికాకులు బాగా అధికమయ్యే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా వాహనం నడిపించినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. అయితే వైద్య రంగానికి సంబంధించినటువంటి వారికి కూడా ఏకాగ్రత చాలా ప్రధానము. చిన్ననాటి వ్యక్తులను కూడా కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఇక తులారాశి. తులారాశి వారు చూసినట్లయితే కనుక షాపులు, అదేవిధంగా గృహ మార్పులు చేసేటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. దానివల్ల చక్కని ప్రశంసలు కూడా పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. బకాయిల వయసుల్లో చక్కని లౌక్యంగా వ్యవహరిస్తారు. దీనివల్ల పాతకాలంలో ఉన్నటువంటి యొక్క రుణాలను కూడా మీరు తిరిగి పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే మీరు ఎవరికైతే అప్పులు ఇస్తారో అప్పుడు తిరిగి పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి, ప్రజా సంబంధాలు చక్కగా బలపడతాయి. కుటుంబానికి సంబంధించి ఆర్థిక సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. ఏ సమస్యనైనా ధీటుగా ఎదుర్కొంటారు. బంధువులతో తెగిపోయినటువంటి సంబంధాలు మళ్లీ బలపడతాయి. గృహ నిర్మాణ ప్లాన్లకు సంబంధించి చక్కని ఆమోదం కూడా లభిస్తుంది. అయితే గురు శుక్రవారాల్లో ఏదైతే కనుక మీరు ముందుకు ఇచ్చినటువంటి యొక్క హామీలు, చెక్కుల జారీ విషయం లోపల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వివాదాస్పదమైనటువంటి విషయాలకు దూరంగా ఉంటే మీకు చాలా మంచిది. మధ్యవర్తి వ్యవహారాలకు వెళ్ళకూడదు. పెద్దల యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన చెందేటువంటి ఆస్కారం ఉంటుంది. విద్యార్థుల్లో నిశ్చింత నెలకొంటుంది. ఉద్యోగస్తుల యొక్క సమర్థతను అధికారులు బాగా చక్కగా గుర్తిస్తారు. ఉపాధ్యాయులకు కూడా పని ఒత్తిడి బాగా అధికమవుతుంది. సభలు, సమావేశాలు కూడా పాల్గొంటారు. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబీకుల మధ్యన అభిప్రాయాలకు విలువనివ్వండి. అంటే మీ యొక్క కుటుంబీకులు ఏదైనా సరే సలహాలు సూచనలు ఇస్తే వాళ్ళ యొక్క మాటలకు మీరు విలువనివ్వండి. ముఖ్యంగా స్త్రీలకు షాపింగ్ లో ఏకాగ్రత చాలా ముఖ్యము. విలువైనటువంటి వస్తువులు కోల్పోయే ఆస్కారం ఉంటుంది. ముఖ్యమైనటువంటి పత్రాలు, నోటీసులు మీకు అందుతాయి. దానివల్ల మనస్తాపానికి గురవుతారు. పనుల ముందుకు సాగక విసుగు చెందేటువంటి ఆస్కారం ఉంటుంది. శనివారం నాడు ఆహార వ్యవహారంలో మౌనాటం తగదు అని గమనించుకోవాలి. పొగిడేటువంటి వ్యక్తుల యొక్క ఆంతర్యము బాగా గ్రహించండి. ఆకస్మికంగా పెద్ద ఖర్చు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. అవసరాలకు చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. వ్యాపారాల వర్గాల వారికి ఆదాయ లెక్కలు అధికారులను సంతృప్తిపరుస్తాయి. ముఖ్యంగా షాపు గుమస్తాల యొక్క తీరు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. భాగస్వామిక సమావేశాల్లో కొత్త అంశాలు కూడా చర్చకు వస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల యొక్క ఒత్తిడి, చికాకులు బాగా అధికమవుతాయి. నిరుద్యోగస్తులకు మాత్రం ఇంటర్వ్యూలు మాత్రం కలిసి రాగలదు. ఇక పత్రికా రంగంలో, మీడియా రంగంలో ఉండేటువంటి వారికి మార్పులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మాత్రం దూకుడుతనం తగదని గమనించుకోవాలి.